కల్తీ 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 ఎక్కడ చూసినా ఆహార కల్తీ. హైదరాబాద్ని తలదన్నే రీతిలో విశాఖలో జరుగుతోంది ఈ ఆహార కల్తీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రెస్టారెంట్లు, బిర్యానీ హోటల్స్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. రెస్టారెంట్లలో పాచి పట్టిపోయిన ఫంగస్తో కూడిన ఫుడ్ని సర్వ్ చేస్తున్నట్టుగా గమనించారు. అలాగే నాన్ వెజ్ ఆహార పదార్థాలన్నీ కూడా నిల్వ ఉంచినట్టుగా గమనించారు. వాటన్నింటినీ సీజ్ చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 40 చోట్ల మెరుపు దాడులు చేశారు. 42 శాంపిల్స్ సేకరించారు. 17 కేసులు నమోదు చేశారు. 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. ఆహార పదార్థాల్లో ఎక్కువగా నిషేధిత కలర్స్తో పాటుగా రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించారు. అంతేకాదు వండిన ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తున్నట్టు తేలింది. వారం రోజులుగా లోపాలని సరిచేసుకోకపోతే గనక హోటళ్లను సీజ్ చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త తనిఖీల్లో దిగ్భ్రాంతికి గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చే ప్రస్తుతం చూడొచ్చు. దాదాపుగా 42 ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించారు. వీటన్నిటిని కూడా శాంపిల్స్ సేకరించి సీల్ వేసిన తర్వాత దీన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. దీంతోపాటు రెస్టారెంట్లు, హోటళ్లలో కనీస నియమాలు పాటించినట్టుగా చాలా చోట్ల గుర్తించి వాటిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఫుడ్ సేఫ్టీ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి మీరు అంటే స్టేట్ వైడ్గా ఉన్న ఆఫీసర్స్తో పాటు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఓవరాల్గా అక్కడ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ని కేసులు పెట్టారు? అక్కడ మీరు చూసిన విషయాలు ఎటువంటి లోపాలు గుర్తించారు? కనీసం 40-45 హోటల్ చెక్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము. అయినా కానీ హోటల్ యజమానులు ఏంటంటే ఈ స్టైల్ ఫుడ్ ఫ్రీజ్ చేసి యాక్చువల్గా నిన్న మిగిలినవి, మొన్న మిగిలినవి కూడా ప్రిపేర్డ్ ఫుడ్, ఇప్పుడు రా మెటీరియల్ అంటే పాడవకుండా పెట్టుకోవడానికి కొంతవరకు టైం ఉంది. కొన్ని హోటల్స్లో ప్రిపేర్డ్ ఫుడ్ 10 రకాల ప్రిపేర్డ్ ఫుడ్ కూడా అది మరి పెట్టి స్టైల్ అయిపోయింది, మొత్తం పాడైపోయిన దాన్ని మళ్ళీ రీబాయిల్ చేసి పెడతా ఉన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఈ బర్డ్స్ని, కోళ్ళని అదేవిధంగా డ్రెస్ చేసి కట్ చేయకుండా గోతాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. దారుణమైన విషయం. మసాలాలు, ఈ పేస్ట్లు అన్నీ నెలల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ కట్టిపోయి, ప్లస్ ఫ్రిడ్జ్లన్నీ కూడా డీఫ్రాస్ట్ చేయకుండా నానా ఇదిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెబుతున్న ఆఫర్లకి, ఆ టేస్ట్ ట్యాగులకి, ఆ లోపల మీ పరిశీలనలో చూసిన దానికి పొంతన ఉందా సార్? అసలు లేదండి. యాక్చువల్గా ఏంటంటే మేము యజమానులకు చెప్పేది ఏంటంటే FSSA లైసెన్స్ తీసుకోండి, FSSA నియమ నిబంధనలు పాటించండి. మనమేమో వాళ్ళేమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు, వ్యాపారాలు రిస్ట్రిక్ట్ చేయట్లేదు, మనమేమో రిస్ట్రిక్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. మనం చెబుతుంది ఏంటంటే లైసెన్స్ ఇచ్చేటప్పుడు లైసెన్స్ కండిషన్స్ పేపర్ కూడా ఇస్తా ఉన్నాం. కలర్స్ వాడొద్దు, స్టైల్ ఫుడ్ సర్వ్ చేయొద్దు, తర్వాత శానిటైజింగ్ కండిషన్స్ పాటించండి, వచ్చిన వ్యక్తులకి మంచి వాటర్ సప్లై చేయండి, వాడే వాటర్ మంచి సర్టిఫై పోర్టబుల్ వాటర్ వాడండి, తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు. కానీ ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ఫుడ్ సప్లై చేయండి. ఎంతమందిపై కేసులు పెట్టారు? ఎలా ఇంకా ఫర్దర్గా కొనసాగబోతుంది మీ? నిన్న 20 టీములు కూడా లీగల్ మెట్రాలజీ కలిపి 43 శాంపిల్స్ తీయడం జరిగింది. అనుమానాస్పదం ఉన్న ఆహార పదార్థాలు మొత్తం శాంపిల్ తీసాము. ఎనాలిసిస్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. మాతో పాటు లీగల్ మెట్రాలజీ కూడా సుమారు 30 కేసులు నమోదు చేశారు ఇమీడియట్గా. తర్వాత 17 మందికి మేము శానిటైజింగ్ కండిషన్స్ లేవని నోటీసులు జారీ చేసాం. ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసులు పెడతాం. తర్వాత 10 మందికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు చేసాం. ఎందుకంటే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద ఇంప్రూవ్మెంట్ నోటీసులు చేసాం. వాళ్ళకు కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ మన నోటీస్ ప్రకారం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయకపోతే వితిన్ 7 days మేము వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం ఫస్ట్, తర్వాత క్యాన్సిల్ చేస్తాం, తర్వాత కమిషనర్ గారి పర్మిషన్ తోటి మూసేయటానికి కూడా, ఇట్లాంటి హోటల్స్ని మూసేయటానికి కూడా వెనకాడం. ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోతే దీనిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామో, అవసరమైతే ఆయా హోటళ్లను సీజ్ కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.